కడప పురపాలక అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాల్సిన అవసరాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని కడప నగరపాలక సంస్థ కమిషనర్ భవానీ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ మాట్లాడారు. పారిశుద్ధ్యం, త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సౌకర్యాల కల్పనలో ప్రజల భాగస్వామ్యం కీలకమన్నారు. ప్రభుత్వంతో పాటు ప్రజలు బాధ్యత తీసుకుంటే అభివృద్ధి పనులు వేగంగా పూర్తవుతాయని వివరించారు. ప్రతి శనివారం ప్లాస్టిక్, డ్రైనేజీ, తడి, పొడి, చెత్తపై అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, పారిశుద్ధ్యంలో ప్రజల భాగస్వామ్యం అవసరమని సుప్రీంకోర్టు కూడా సూచించిందని గుర్తు చేశారు. ఇంటి చెత్తను కంపోస్ట్ ఎరువుగా టెర్రస్ గార్డెన్ కు వినియోగించుకోవాలని, ఏఎండి కంపెనీతో వ్యర్థాల రీసైక్లింగ్, వేస్ట్ ఎనర్జీ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలియజేశారు. రోడ్లు, డ్రైనేజీలపై చెత్త వేయకుండా ప్రజలు సహకరించడంతో పాటు హోటళ్లు, ఆసుపత్రులు, లాడ్జీలు, పెద్ద సంస్థలు వ్యర్థాలను సక్రమంగా నిర్వహించాలని ఆయన సూచించారు. చెత్త, నీరు, టౌన్ ప్లానింగ్ సమస్యలపై సచివాలయంలో ఆర్జీ అందిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నగర ప్రజలు ఇల్లు లేదా ప్లాట్ కొనుగోలు ముందు టౌన్ ప్లానింగ్ అధికారులను సంప్రదించాలని సూచించారు. కడప నగర పురపాలక అభివృద్ధికి ప్రజలందరూ తమ వంతు సహకారం అందించాలని కమిషనర్ భవానీ ప్రసాద్ కోరారు. పాత్రికేయ మిత్రుల ద్వారా కడప కార్పొరేషన్ ప్రజలకు కొన్ని విషయాలు వివరించాలని, ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేసినట్టయితే, ప్రజలను భాగస్వామ్యం చేసినట్టయితే కడప కార్పొరేషన్ యొక్క అభివృద్ధికి మీ యొక్క సహాయ సహకారాలు, మీ యొక్క పాత్రను పోషించగలరన్న ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందండి. మున్సిపల్ కార్పొరేషన్ అనగానే ప్రజలు ఆశించేది పారిశుద్ధ్యం, శానిటేషన్, వాటర్ సప్లై, తదుపరి రోడ్లు, డ్రైనేజీలు, ఇవన్నీ కూడా ప్రజలు ఆశిస్తారు. దీంట్లో శానిటేషన్కు విషయానికి వచ్చినట్టయితే గౌరవ ప్రధానమంత్రి గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ ఎమ్మెల్యే గారు కానీ 2014లోనే గౌరవ ప్రధానమంత్రి గారు మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్ అనే ఒక పిలుపునిచ్చారు. అంటే ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం తక్కువ, ప్రజల యొక్క భాగస్వామ్యం ఎక్కువ ఉన్నట్టయితే ఆ పట్టణం అభివృద్ధి చెందుతుంది అనే దీంతో ప్రజల భాగస్వామ్యాన్ని కోరారు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు క్లీన్ కడప అనే స్లోగన్ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ఏంటి అంటే ప్రతి 3వ శనివారం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మొత్తం కూడా పారిశుద్ధ్యం మీద అవగాహన, చైతన్యం కలిగించడానికి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నారు. గత శనివారం కూడా అనకాపల్లి పట్టణానికి కూడా వెళ్ళడం జరిగింది. ప్రతి శనివారం ఒక కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు. అది ప్లాస్టిక్ మీద అవేర్నెస్ అయితే ఏంది, పార్క్స్ యొక్క అవేర్నెస్ అయితే ఏంది, డ్రైనేజెస్ మీద, అదేవిధంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద, ఇంటి నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి చెత్తను తడి చెత్త, పొడి చెత్తగా వేరు చేసి తడి చెత్తను కంపోస్ట్గా చేసుకొని, సో దట్ ఇంటి నుంచి వచ్చే చెత్తను బయటికి రాకుండా ఇంట్లోనే దాన్ని ఉపయోగించుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కడప కార్పొరేషన్ ప్రజలకు కూడా కోరేది, ఒక వారం రోజుల క్రితము మీరు గమనించినట్టయితే పత్రికలన్నింటిలో కూడా వచ్చింది, సుప్రీంకోర్టు ఒక తీర్పును ఇవ్వడం జరిగింది. ఓ సందర్భంగా ఎస్విఎన్ భట్ గారు, మన ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులే సుప్రీంకోర్టు జడ్జి గారు, ప్రజల పారిశుద్ధ్యం అనేది కేవలం పురపాలక సంఘంలోని పారిశుద్ధ కార్మికులదే బాధ్యత కాదు, ప్రజల మీద కూడా బాధ్యత ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పులో కూడా చెప్పారు. దానికి పిల్లలు కూడా భాగస్వాములై స్కౌట్స్, ఎన్ఎస్ఎస్ వాళ్ళే కాకుండా వారి తల్లిదండ్రులను కూడా చైతన్యపరచాలి. చెత్తను ఉత్పత్తి చేయడము కాకుండా వస్తున్నటువంటి వేస్ట్ను సెగ్రిగేట్ చేసి రీయూజ్ చేసుకునే విధంగా, లెస్ వేస్ట్ జనరేట్ అయ్యే విధంగా కోరడం జరిగింది. సో మన కడప పట్టణంలో కూడా ప్రజలు తమ ఇంటి నుంచి ఉత్పత్తి అయ్యే తడి చెత్తను కంపోస్ట్గా చేసుకోవచ్చు. అది ఏం పెద్ద టెక్నాలజీ ఏం కాదండి. అది ఏ విధంగా చేసుకోవచ్చు అనేది కార్పొరేషనే కాకుండా మీరు స్వచ్ఛాంధ్ర
వెబ్సైట్లో కొట్టిన హోమ్ కంపోస్ట్ అనగానే ఆ వీడియోస్ మొత్తం వచ్చేస్తుంది. మన పట్టణంలో కూడా ప్రసాద్ రెడ్డి గారు టీచర్ గారు వారు హోమ్ కంపోస్టు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అదేవిధంగా మిగతా వారు కూడా ఇంటి మీదనే టెర్రస్ గార్డెన్స్, సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ మీరు చూసినట్టయితే గతం ఒక 3 నెలల క్రితం మధుకూరుకు వచ్చినప్పుడు మన ముఖ్యమంత్రి గారు మన పట్టణ వాసులు వెళ్ళి అక్కడ వివరిస్తే వారిని అభినందించడం కూడా జరిగింది. కాబట్టి ప్రజలు చెత్తను బయటికి ఇవ్వడం కాకుండా దాన్ని సద్వినియోగం చేసుకొని ఏదైతే డ్రై వేస్ట్ ఉందో ఆ డ్రై వేస్ట్ని పురపాలక సంఘానికి ఇచ్చినట్టయితే వారిని వీలైనంత వరకు సెగ్రిగేట్ చేసి రీయూజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా త్వరలో మన కార్పొరేషన్లోని మన పట్టణానికి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఆ పని కూడా మన 15 ఎకరాలు కేటాయించాం. ఆ పని కూడా ప్రారంభమైంది. అంటే వేస్ట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. జిందాల్ వాళ్ళైనా ఏఎన్టీ కంపెనీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా ఉపయోగించుకుంటాము. ప్రజలను మేము కోరేది ఏంటంటే ఈ సివిక్ సెన్స్ తోటి వేస్ట్ను డ్రైనేజ్ మీద కానీ రోడ్ల మీద కానీ వేయొద్దు అని ఒకటి. బల్క్ వేస్ట్ జనరేటర్స్ అందరూ కూడా వారి వద్ద ఉత్పత్తి అయ్యే తడి చెత్తను ప్రాసెస్ చేసుకోవాలి, కంపోజ్ చేసుకోవాలి, వాళ్ళే చేసుకోవాలని దాని మీద కూడా సుప్రీంకోర్టు ఒక గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. బల్క్ వేస్ట్ జనరేటర్స్ అంటే పెద్ద హోటల్స్ కానీ ఫంక్షన్ హాల్స్ కానివ్వండి, 100 కేజీల హాస్పిటల్స్ 100 కేజీల పైన చెత్తను ఉత్పత్తి చేసే వాళ్ళను బల్క్ వేస్ట్ జనరేటర్స్ గుర్తించి చేయడం జరిగింది. సో మన కడప పట్టణం కూడా ఆ విధంగా చేసి కడప కార్పొరేషన్ సహకరించాలని, అదేవిధంగా శానిటేషన్ మీద కానీ వాటర్ సప్లై మీద కానీ మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే మీ సమీప సచివాలయం, ఒకప్పుడు సమితి సిస్టమ్ ఉండే అండి, తర్వాత 83లో మండల్ సిస్టమ్ వచ్చింది, 2020లో సచివాలయ సిస్టమ్ వచ్చింది. ప్రతి 3000 పాపులేషన్కి 350 ఇండ్లకు ఒక సచివాలయం అన్నట్టు, 3500 ఇండ్లకు ఒక సచివాలయం. సచివాలయ సిస్టమ్ వచ్చింది. ఆ సచివాలయంలో 10 రకాల సెక్రటరీస్ ఉన్నారు. సపోజ్ శానిటేషన్ ఇష్యూ వచ్చింది అనుకుంది, ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ ఉంటాడు. ఎన్విరాన్మెంటల్ సెక్రటరీస్కి మీరు రిటర్న్గా కంప్లైంట్ లాంచ్ చేయొచ్చు. హీ విల్ కమ్ అండ్ రెక్టిఫై. అతని పరిధిలో ఉన్నటువంటి శానిటరీ వర్కర్స్ని తీసుకొచ్చి ఇష్యూ సాల్వ్ చేస్తాడు. అతను కానీ సాల్వ్ చేయలేదన్నట్టయితే మా యొక్క కంట్రోల్ రూమ్ నంబర్ 9949093772 ఈ నెంబర్కు కాల్ చేసి కంప్లైంట్ రికార్డ్ చేసినట్టుగా మేమైనా వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాం. సో దట్ రికార్డెడ్గా ఉంటుంది. అదేవిధంగా మీ మొబైల్లో పురమిత్ర యాప్ ఉంటుందండి. గూగుల్ ప్లే స్టోర్లో పురమిత్ర యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్ ద్వారా కూడా కంప్లైంట్ లాంచ్ చేయొచ్చు. అదేవిధంగా ఇంటి పన్ను, నీటి పన్ను కూడా దాని ద్వారా చెల్లించవచ్చు. సో అదేవిధంగా అందరు దయచేసి కొంచెం సైలెంట్లో పెట్టుకోండి. వాటర్ సమస్య, నీటి సమస్య కానీ ఏదైనా లీకేజ్ ఇష్యూస్ కానీ ఉన్నట్టయితే అదే సచివాలయంలో అమ్యూనిటీ సెక్రటరీస్ అని ఉంటాడు. అమ్యూనిటీ సెక్రటరీస్ కంప్లైంట్ లాంచ్ చేసినట్టయితే అతను రెక్టిఫై చేస్తాడు. మా ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళకు గైడ్ చేసి సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. టౌన్ ప్లానింగ్ ఇష్యూస్ అండి. టౌన్ ప్లానింగ్ ఇష్యూస్లో కూడా చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. చాలామంది తెలిసి చేస్తున్నారు, ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు, అర్థమవుతలేదు. మీరు ప్లాట్ అనేది లేఅవుట్లో స్థలం, ఫ్లాట్ అనేది అపార్ట్మెంట్లో స్థలం. మీరు కొనదలిచినట్టయితే మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే WPRS అని ఉంటాడు సచివాలయంలో, వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ అని ఉంటాడు. అదేవిధంగా మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఉంటుంది. ప్రతి శుక్రవారం ఓపెన్ ఫోరం కూడా నిర్వహిస్తుంటాం. మీరు వారిని సంప్రదించినా పర్వాలేదు. మా వెబ్సైట్లో కూడా పెట్టాము, ఇంకా కూడా అప్డేట్ చేస్తున్నాము. అది లేఅవుట్ ఆథరైజ్డా అన్ఆథరైజ్డా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము. మీరు రిటర్న్గా అడిగితే రిటర్న్గా ఇస్తాము, ఓవరాల్గా అడిగినా ఇస్తాం. అపార్ట్మెంటు పర్మిషన్ ఉందా లేదా అది కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. కొనండి. కొన్న తర్వాత
మున్సిపాలిటీని బదనాం చేయరాదు. ఎందుకంటే చట్టం కూడా ఏం చెప్తుంది, బయ్యర్ షుడ్ బి అవేర్ అని ఉంది. కొనుగోలుదారుడే జాగ్రత్తగా ఉండాలనేదే చట్టం చెప్తుంది. సో సార్ అది వేశారు, మేము కొన్నాం సార్, ఇప్పుడు పర్మిషన్లు ఇవ్వండి అవి అనేది కాకుండా కొనేటప్పుడు కొద్ది జాగ్రత్త తీసుకోండి. మీకు సమాచారం కావాలంటే పురపాలక సంఘం నుంచి మేము కూడా ఇస్తాం. అదేవిధంగా వాటర్ సప్లై సంబంధించి కంప్లైంట్స్, సార్ వాటర్ సరిపోతలేదని. మేము మా యొక్క సర్వేలో నేను వచ్చిన ఒక నెల రోజుల్లో చూసింది ఏంటంటే, చాలా చోట్ల మా లైన్స్ వాటర్ ట్యాప్కు మోటార్ వేసి లాగేయడం వాటర్, సో దట్ టైల్ ఎండ్ పాయింట్ వ్యక్తికి వాటర్ చేరకపోవడం వలన నీటి సమస్య వస్తుంది. ఎవరు కూడా మోటార్లు బిగించకండి, వచ్చినటువంటి వాటర్ని పట్టుకోండి. అందరికి సఫిషియెంట్గా ఇస్తున్నాం. కొన్ని చోట్ల 4-5 గంటలు 6 గంటలు కూడా ఇస్తున్నాం. అదేవిధంగా రీసెంట్గా వాటర్ సమస్య ఉన్నప్పటికీ మన గౌరవ కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు ఇంటర్వెన్షన్తో మైలవరం నుంచి వాటర్ వదలడం జరిగింది. ఇప్పుడు వాటరు మనకు నిండుగా ఉంది. లింగంపల్లి గండి అంతా కూడా రెస్టోర్ అయిపోయింది. ఇప్పుడు మేము పెట్టినటువంటి వాటర్ దాటుతుంది. వాటర్ ఏంటంటే కుందు నుంచి కూడా వాటర్ వచ్చి చేరిపోయింది. మనకు వాటర్ సమస్య కూడా ముందు చూపుతూ పెద్దల కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారి సహకారంతో ఆ సమస్యను కూడా అధిగమించాము. కాకపోతే ప్రజలు నీటి పొదుపును పాటించినట్టయితే అందరికి కూడా కడప పట్టణంలో నీటి సమస్య లేకుండా ఇష్యూస్ పరిష్కరిస్తాము. అదేవిధంగా ప్రజలందరూ కూడా సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ ఉంది. మున్సిపాలిటీ యొక్క ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో కామని చెప్పి కోరుతున్నాము. మా యొక్క సర్క్యులర్స్, జీవోసే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ని కూడా దాని ద్వారా మేము ప్రసారం చేస్తున్నాము. కాబట్టి మా యొక్క ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ వచ్చి కేఎంసీ కమిషనర్ అనగానే మీకు వస్తుంది. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ కడప మున్సిపల్ కార్పొరేషన్ అని కొట్టంగానే అది కూడా వస్తుంది. ప్రజలు ఎవరు కూడా తమంతటా తాము చైతన్యం పొంది మీరు నెట్లో కూడా సెర్చ్ చేసినట్టయితే ఇన్ఫర్మేషన్ టోటల్గా ఉందండి. దాన్ని పొందాలని కోరుతున్నాము. పురపాలక సంఘ అభివృద్ధికి సకాలంలో పన్నులు చెల్లించి సహకరించాల్సిందిగా కూడా కోరుతున్నాం. మనకు ప్రభుత్వం వచ్చిన తర్వాత యూసీఎఫ్ అంటే అర్బన్ కార్పొరేట్ ఫండ్, అదే యూడిఏఎఫ్ అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, ఈ రెండింటి కింద సుమారు 199 కోట్ల 199 కోట్ల వరకు డ్రైనేజెస్కి, రోడ్స్కి, పార్క్స్కి, స్ట్రీట్ లైట్ అప్డేషన్కి, వీటన్నిటికి కూడా కేటాయించడం జరిగింది. ఈ అంకె అనేది ఇంకొంచెం, అంటే ఇది మాకు అందాగా వచ్చినటువంటిదే. మనకు జియో రూపంలో వచ్చినప్పుడు కరెక్ట్ ఫిగర్స్ ఇస్తాము. సుమారు 200 కోట్ల దాకా మనకు పురపాలక సంఘానికి వచ్చే అవకాశం ఉంది. ఇంతవరకు ఓపెన్ చేయలేదనేది ఒక ఆరోపణ ఉన్నాయి. వాళ్ళకి ఆ టెండర్లను అభజపాలన ఉద్దేశంతో ఇంతవరకు ఓపెన్ చేయలేదని ఒక ఆరోపణ. దీనిపైన అప్పగించే ఉద్దేశం ఉంటే టెండర్ పిలవాల్సిన అవసరమే ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెండర్ పిలిచినామంటేనే అది ఓపెన్గా పిలిచినట్టు. కానీ డేట్ అయిపోయింది, ఓపెన్ చేయలేదని చూస్తాము. కౌన్సిల్ తీర్మానాలు ఇవన్నీ ఉంటాయి కదా, టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ చెక్ చేసిన తర్వాత ఇస్తాం. ఎక్కడైతే అక్రమ లేఅవుట్లు ఉన్నాయో వాటిపైన మేము చర్యలు తీసుకుంటాం అంటున్నాం. మేము స్వయంగా నేనే మీకు లెటర్ ఇచ్చాను అక్రమ లేఅవుట్లకు సంబంధించి. చాలా అది అట్లాగే చాలా కూడా ఉన్నాయి. ఏమని ఇప్పుడు వరకు ఏమన్నా అట్లా చర్యలు ఏమైనా తీసుకున్నాం? ఏది అక్రమ లేఅవుట్లకు సంబంధించి? అక్రమ లేఅవుట్లు అనేది చెప్పాను కదండి, దాదాపు అన్నిటికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. చాలా వరకు టౌన్ ప్లానింగ్ సెక్షన్ వాళ్ళు తొలగించడం కూడా జరిగింది. ఇంకా ఏదైనా మా దృష్టికి వస్తే డ్రైవ్ మోడ్ పెట్టుకొని తీస్తాం. కాకపోతే సిబ్బంది కొద్దిగా ఎస్ఐఆర్, సెన్సస్, ఎలక్షన్ వరకు కొంచెం బిజీగా ఉన్నారు.
ఏది కూడా వదిలిపెట్టేది లేదు. మీ ముందే చెప్పాను నేను, అట్టి లేఅవుట్లలో కొనకండి. మీకు డౌట్ వస్తే సచివాలయం 101 సచివాలయాలు ఉన్నాయి, మీ పరిధిలోనే ఉంది, వెళ్ళి రిటర్న్గా ఇన్ఫర్మేషన్ తీసుకోండి, ఇస్తాం. దొంగతనంగా చేసేదాన్ని మేము ఆమోదించాం. అట్టి లేఅవుట్లో పర్మిషన్లు కూడా ఇవ్వం. ఆ సర్వే నెంబర్స్ కూడా బ్లాక్ చేసి పడేస్తాం. రామరాజపల్లిలో 147A1లో ఇచ్చారు సార్ మీకు. 148 ఎకరా 48 సెంట్లు కూడా అమౌంట్ వేసి కట్టడాలు కట్టాను రామరాజపల్లి మీకు. నేను లెటర్ కూడా ఇచ్చాను మీకు. దానిపైన ఏమైనా చర్యలు తీసుకున్నారు సార్? టౌన్ ప్లాన్కి రాయడం జరిగిందండి, యాక్ట్ చేస్తాం. ఈ సిఎస్ఐ స్కూల్కి సంబంధించి సార్ అది మొన్న రాజేష్ సార్ కూడా వెళ్ళారు. కానీ అక్రమ లేఅవుట్ అని చెప్పి మీరు కూడా లెటర్ ఇచ్చారు. రాత్రి కూడా కలెక్టర్ గారు కూడా నుంచి కూడా హైకోర్టు కూడా వెళ్ళారు. దానిపైన ఏమైనా చర్యలు తీసుకుంటారు సార్? దాని మీద చర్యలు తీసుకుంటామండి. ఆల్రెడీ దాని మీద కోర్టులో కేసు వేయడం కూడా జరిగింది. గౌరవ కలెక్టర్ గారికి వీరికి కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. అది అనుమతులు వచ్చేసి కుడా ద్వారా రావడం జరిగింది కాబట్టి ఆ ప్లాన్ రివొకేషన్ అన్నీ కూడా కుడా ద్వారానే జరుగుతుంది. మేమైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఈ టెండర్ ప్రక్రియ టైం అయిపోయింది సార్. టెండర్ తీయకుండా దానికి మళ్ళీ టైం మార్చే అవకాశం ఉన్నాయి. ఇప్పుడే చెప్పాను కదా, టెండర్లు మొత్తము కంప్లీట్ అయ్యాయి కదా. టెండర్ ఓపెన్ చేయాల్సింది కూడా టైం అయిపోయింది. ఈ నెల 17. ఆ టైం పెంచే అవకాశం ఉన్నాయా, లేకపోతే మొత్తం క్లోజ్ చేసి మళ్ళీ న్యూ టెండర్గా? ఒకసారి ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళతో ఇన్ఫర్మేషన్ తీసుకోండి, నేను కూడా తెలుసుకొని చెప్తాను వాళ్ళ ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి. మనకనే కాదు, అన్ని మున్సిపాలిటీలకు ఇస్తున్నారు. లేదండి, ప్రాసెస్ వచ్చింది. నిన్ననే జీవో కూడా వచ్చేసింది. దీంతో పాటు హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కింద దాని కిందనే ఇది. క్యాబినెట్ అది నిన్న మీరే పేపర్లో కూడా రాశారు. ఏంటంటే మన కార్పొరేషన్కి ఎంత కేటాయించారని ఫిగర్స్తో వచ్చేస్తాను. వచ్చేస్తే దాన్ని కూడా ప్రిపేర్ అయిపోతాం. గతంలో వర్క్ చేసిన కొంతమంది కాంట్రాక్టులు బిల్లులు తీసుకుని ఆపి మరి కొంతమందికి సిఫార్సు చేసినట్లయితే బిల్లు శాంక్షన్ చేస్తారనేది ఒక వాదన. అట్లా సిఫార్సు ఏం లేదండి, అన్నీ ఆన్లైన్లోనే వస్తుంది, ఆన్లైన్ వస్తుంది. చేసినట్టు కూడా కొన్ని ఉన్నాయి అని ఆరోపణలు ఉన్నాయి. అంటే ఎందుకు కొంతమందికి చెప్పారు, కొంతమంది సిఫార్సు చేసిన వాళ్ళకి బిల్లులు ఎందుకు శాంక్షన్ చేస్తున్నారు? దీనికి సిఫార్సులు ఏం అవసరం లేదండి, పనిచేసి బిల్లులు ఆన్లైన్లో చేస్తే వస్తుంది. అది రావడం లేదనే సార్ అడిగేది. రావడం లేదు, కొంతమంది సిఫార్సు చేసిన వాళ్ళకి బిల్లులు శాంక్షన్ అవుతాయని. మేము ఆన్లైన్లో చేసిన తర్వాత సిఎఫ్ఎంఎస్లో సీరియల్ నెంబర్ ప్రకారం ఎవరికైతే ఉందో వారికే డ్రాప్ అవుతా ఉంటుంది, వస్తుంది. ఈ హోమ్